హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానం యోబు 22వ అధ్యాయము 27వ వచనము. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మీ ప్రతి ప్రార్థనకి సమాధానం వచ్చునుగాక. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తున్నావో నువ్వు ప్రార్థించిన సమస్తానికి దేవుడు సమాధానం ఇస్తాడు. ఎలాగా? ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచడం ద్వారా సమస్తాన్ని నువ్వు పొందుకోవడానికి అర్హుడుగా మారిపోయి ఉన్నావు. ఎందుకంటే యేసుక్రీస్తు సమస్తాన్ని జయించున్నాడు. సమస్తాన్ని జయించిన అనుభవం నజరేయుడైన యేసుక్రీస్తులో ఉంది. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తుని విశ్వసించున్నావో ఆ విశ్వాసం ద్వారా ఆ జయించే అనుభవం కూడా నువ్వు వారసుడిగా మారిపోయి ఉన్నావు. కాబట్టి ఈ లోకంలో నువ్వు ఏ పని చేసినా, అది వ్యాపారమైనా సరే, ఉద్యోగమైనా సరే, ఒకవేళ చదువుతున్నావు, దేంట్లో అయినా సరే ఉన్నతంగా ప్రదంగా ఘనపరచబడాలనుకుంటున్నావు. నువ్వు దేవా ఈ పని నేను చేస్తున్నాను, దీంట్లో నాకు విజయాన్ని ఇవ్వని నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అడిగి ఆ పనిలో ముందుకు వెళతావో దేవుడు ఆ పనిలో నీకు విజయాన్ని కలగజేస్తాడు. ఆమేన్. ఈ రోజున నువ్వు ఏదైతే ప్రార్థిస్తున్నావో, నువ్వేదైతే అడుగుతున్నావో, నువ్వు అడిగిన ప్రతిదీ పొందుకున్న విశ్వాసంతో నువ్వు అడగాలి. హల్లెలూయా. ఎందుకంటే సమస్తాన్ని జయించిన వాడు నాలో ఉన్నాడు. ఈ పనిని నేను జయించగలను, నాలో ఉన్న క్రీస్తు ద్వారా నేను చేయగలను విశ్వాసంతో నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళ్తున్నావో ఆ దాంట్లో నీకు విజయము కలుగుతుంది. అట్టి రీతిగానే మనం ప్రార్థించిన ప్రతి సమయంలో నువ్వు ఉన్న పరిస్థితిని వైపు నువ్వు చూడగలవు. నువ్వు ఎప్పుడైతే బలహీనంగా ఉంటున్నావో, లేకపోతే నీకు నా వల్ల ఏమి కాదన్న ఆలోచనలో ఉంటున్నావో, నీ హృదయం కృంగిపోతుందో, నలిగిపోతుందో, ఆ సమయంలో చాలామంది ఏంటంటే కలిగి ఉన్న దేవుని సామర్థ్యాన్ని మర్చిపోయి కళ్ళెదురుగున ఉన్న పరిస్థితిని చూసి ఇబ్బంది పడిపోతూ, ఇరుకును పడిపోతూ, తెలియని వేదనలోకి వెళ్ళిపోతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ సమయంలో ఏం చేయాలంటే నీకు ఎంత వేదన ఉన్నా సరే, ఎంత బాధ ఉన్నా, ఎంత శోధన ఉన్నా సరే, ఆ సమయంలో కూడా దేవుని వైపు చూసి నువ్వు నిలబడగలగాలి. దేవుని వైపు చూసి నువ్వు మాట్లాడగలగాలి. దేవుని వైపు చూసి నువ్వు అడగాలి. ఎప్పుడైతే నువ్వు అడుగుతావో అడిగిన సమస్తాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆ పరిస్థితిలో నీవు ఉన్న కృంగిన పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు దేవుని వైపు చూసి ఎప్పుడైతే నిలబడతావో ఘనమైన పరిస్థితిలో దేవుడు నిన్ను నిలబెడతాడు. ఘనమైన స్థానంలోకి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. సమృద్ధికరమైన జీవితాన్ని నీకు ఇస్తాడు. ఈరోజు నువ్వు అనారోగ్యంలో ఉన్నావా, నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఒకవేళ అప్పు, నిందలు, అవమాన పరిస్థితిలో ఉన్నావా, నిన్ను ఘనపరిచే దిశగా దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. ఈరోజు నువ్వు ఏదైతే ప్రార్థిస్తున్నావో నీ ప్రతి ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్ర మహోన్నతమైన దేవ, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవ. ప్రతి ప్రయాణాలను మీరే తోడే నడిపించడం తండ్రి. అడుగుడు మీకు ఇవ్వనని అడుగుచున్నాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయం చేయండి తండ్రి. తల దగ్గర నుండి అరిక వరకు ముట్టి స్వస్థపరచబడినగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ఏదైతే తండ్రి ఇబ్బందులు ఉన్నారు తండ్రి, ఏ విషయం గురించి ఏకీభవించిన ఆ ఏకీభవించిన విషయంలో విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తున్నాం దేవా. ప్రతి విషయంలో తండ్రి వారికి సమృద్ధికరమైన జీవితాన్ని, సమృద్ధికరమైన జీవనాన్ని తండ్రి, సమృద్ధికరమైన తండ్రి ఆర్థిక సమృద్ధిని ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.